MDF బోర్డ్ ఇది సర్కిల్ షేప్ అయితే బాగుంటుంది. డాట్ మండల సర్కిల్స్ సో MDF బోర్డ్ దానికి నేను బ్లాక్ అక్రిలిక్ పెయింట్ వేసాను అనమాట. సో నౌ బ్లాక్ అక్రిలిక్ పెయింట్ బ్లాక్ పెయింట్ మనం వేయాలి. బ్లాక్ దొరకదు మీకు, MDF బోర్డ్ లానే దొరుకుతుంది అనమాట. ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ లో మీరు ఇలా పెట్టేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకొని సర్కిల్స్ చేయాలన్నమాట. టు డ్రా లైన్స్ అన్నమాట. సో యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద సెంటర్. సో ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్. అండ్ నౌ ఇవి మార్క్ చేసుకోవాలన్నమాట. ఫర్ దిస్ ఇట్ ఈస్ యూజ్డ్. ఇది కంపాస్, ఇది ప్రొట్రాక్టర్. ముందు బిగినింగ్ లో నేను హాఫ్ ప్రొట్రాక్టర్ యూజ్ చేశాను. ఈ ప్రొట్రాక్టర్ అమెజాన్ లో దొరుకుతుందా? ఇది కూడా అమెజాన్. Actually, if you do this carefully, your mandala will be beautiful. ఇందులో మిస్టేక్స్ చేస్తే ఇట్ విల్ స్పాయిల్. అన్ఈవెన్గా వచ్చేస్తుంది. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు, ఓకేనా, లైక్ దిస్. ఓకే, అగైన్ వర్టికల్గా and in between also. How many ever you want, you can draw. now can draw now. కలర్స్ ఏం వాడతారు దీనికోసం? ఇది ఫెవిక్రిల్ కలర్స్ ఆర్ క్యామ్లెట్ కలర్స్, ఫ్యాబ్రిక్. ఇదేమో పేస్టల్ అక్రిలిక్ కలర్. యాక్చువల్లీ యూ కెన్ టేక్ ఎనీ అక్రిలిక్ కలర్. ఇఫ్ యూ మిక్స్ వైట్ ఇట్ బికమ్ పేస్టల్. అక్రిలిక్ కలర్స్ కూడా వాడొచ్చా? ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా వాడచ్చు. అక్రిలిక్ వాడాలి. పోస్ట్ కలర్స్ వాటర్ బేస్డ్ కదా, సో స్టిక్ ఆన్ అవ్వదు అనమాట. ఇది వాటర్ పడగానే అంటే ఇందులో వాటర్ ఈ మీడియం క్యామెల్ మీడియం 1 ఇది మిక్స్ చేస్తే కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీ, అంటే మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ కావాలి క్యామెల్. సో ఎనీ అక్రిలిక్ కలర్. ప్యాలెట్ కావాలా, అవసరం లేదా? ప్యాలెట్ కాదు, ఇప్పుడు ఇందులో వేస్తుంది. పెన్సిల్ ఓన్లీ. వెరీ నైస్. Yeah, these are dotting tools. We have 2 types of dotting tools. One is for small dots and this is for big dots. So small dots, we'll start with small dots and gradually we'll use big dots anamata. So 2 dotting tools, and these tools are available in Amazon. All the products are available in Amazon and you just have to search for those and buy ante. It's difficult for me. So we want pouring consistency. It should be like fluid consistency. ఉండాలి. Yes. దోస పిండి కంటే కూడా కొంచెం పలుచగా ఉండాలి. సో ఇదంతా ఏంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. యూ కాంట్ డూ ఇట్ ఇన్ అ హరీ. యూ హ్యావ్ టు డూ వెరీ స్లోలీ ఆల్ దీస్ థింగ్స్. ఒకసారి చేసి పెట్టుకుంటే క్లోజ్ చేసుకుంటే ఇదే కదా, అదే మీకు ఇవన్నీ ఏం చెప్పకుండా డైరెక్ట్ నేను వేసిస్తే యూ వాంట్ అండర్స్టాండ్. యూట్యూబ్ అయిపోతుంది. ఏంటి కరెక్ట్ చెప్పారు.
మాది మంచి కదా అన్ని కట్ చేసి ఫైనల్కి వచ్చేసి డైరెక్ట్గా చూడండి. This is the smallest, I think. Take second one better. Okay. Now we'll take white. Okay. both side, two sides. So we have one center circle, no? So first on four sides. Okay. Don't walk immediately. Walk the dots immediately. Just you have to adjust anamata on all sides. The distance. Yeah, to see whether one more dot can be. అది నా పొట్టు పిల్లలా ఉంది. And don't worry if one dot is big, one dot is small, because that will not be shown in the end. Like it. So, రెండిటి మధ్యలో ఒక Rhythm touch nahi karna, but yeah, and hold this tool like this. Straight. అప్పుడే మీకు డాట్స్ కరెక్ట్గా సరిగ్గా వస్తాయి. పడుతుంది రౌండ్. Yeah, and always dot should be like డాట్. plump dot రావాలి, పైకి రావాలి. You should not గీసి అలా ఫ్లాట్ అయిపోతుంది. Yeah. ఎంబోజ్ అవ్వాలి డాట్. And డాట్ don't ఎంబోజ్ అవ్వాలి అంతేగా. Yeah. సో ప్రతిసారి డిప్ చేసి పెట్టడం బెటర్. బెటర్. Yeah. And don't worry if one dot is big, one dot is small. And every time, for every dot, it's better you dip and take. అప్పుడు నిండు వస్తుంది. No, ఇప్పుడు పెయింట్ ఉంది కదా అని నెక్స్ట్ పెడితే సరిగా రాదు. వెలిసిపోయినట్టు ఉంటుంది. మీకు ఈ ప్లంప్గా రాదనమాట. See, my hand is shaking a lot, but still I'm able to put dots. You are expert. No, I just learned ante. It's just about practicing. Yeah, nice. It looks nice. it is చక్కగా small. ఎవరు నుదురు మీద పెట్టేది. అది దూరం నుంచి కనిపించదు ఇంకా తర్వాత. బొట్టులాగా చక్కగా ఉంది. మనము మనకు బాగా తెలిస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది. లేకపోతే ఏం తెలీదు. అదే సెకండ్ టైం చేస్తే మనకు తెలియదు. అది ఏమవుతుందో తెలియదు. గ్రీన్ తీసుకోండి. ఇది తీసుకోవాలి కదా, జస్ట్ లైట్ డార్క్ అలానా. నెక్స్ట్ లైట్లీ డార్క్, మళ్ళీ 2 dots మధ్యలో. ఓకే Okay. Earlier I used to think that dot mandala ki we only need fancy paints and all. But during COVID I didn't get fancy paints. So I just started doing with these small Fevicryl bottles, and it was coming out perfectly fine. Yeah, so now I am doing economically. సో ఆల్వేస్ 2 dots మధ్యలో ఒక డాట్ పెట్టుకుంటూ ఉంటే మీకు యూనిఫామ్గా వస్తుంది అన్నమాట. సో మీకు ఇప్పుడు నేను 3 patterns చూపించాను. ఫస్ట్ చిన్న డాట్స్, తర్వాత హౌ టు అంటే కలర్ గ్రేడింగ్ కూడా అయింది కదా చూపించాను. తర్వాత హౌ టు డూ దీస్ లైన్స్, సూషెస్ అంటారు వాటిని, తో సూషెస్. తర్వాత ఇప్పుడు ఇది 1 pattern గెటింగ్ కంటిన్యూస్ లైన్ అనమాట. సో నౌ ఇక్కడ 2 dots రావు కాబట్టి 1 dot స్లైట్లీ బిగ్గర్, 1 dot. And these 2 dots, if you slightly increase, adjust the white. I took white. So exactly opposite sides lo ikkada ee circle and then ee circle. Okay, and then ఇదేమో ఇది కదా, ఇది కదా, ఇదే కదా, ఇది ఇదా, ఇదే. ఓకే. ఇది ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో ఐఎమ్ యూజింగ్ దిస్ సర్కిల్. అంటే ఈ లైన్స్ మనకి గైడింగ్ కోసం అన్నమాట. సో దిస్ ఎంత ఎలివేట్ అయింది వైట్ తర్వాత. వైట్ పెట్టేసరికి ఇంకా ఎలివేట్ అయిపోయింది, హైలైట్ అవుతుంది. వైట్ తీసుకున్నాం కదా.
వైట్ డాట్స్ ఫస్ట్ చేద్దాము, మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ నుండి. అది మన ఐడియా అంతేనండి, మనకి ఎలాగా కావాలంటే అట్లా అంతే. దిస్ ఈజ్ వన్ మోర్ ప్యాటర్న్ అనమాట. అంటే మీకు కానీ ఇక్కడ వేరే కలర్ యా రెడ్యూసింగ్, లైక్ ఫ్రమ్ బిగ్ సర్కిల్ ఒక సైడ్ అయింది, ఇంకొక సైడ్ ఇలా స్లోగా. నేను చేసినంత ఫాస్ట్గా చేయనవసరం లేదు, యూ డూ వెరీ స్లోలీ. లైక్ స్టార్ట్ ఫ్రమ్ బిగ్ డాట్ సెంటర్ అండ్ గో టు వన్ సైడ్ and again take another side like this. లాస్ట్కి వచ్చే టైంకి కొంచెం బ్రష్ని లిఫ్ట్ చేయాలన్నమాట, సన్నగా రావాలని బ్రష్ని లిఫ్ట్ చేయాలి. ఎక్కువైపు 0 1 అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, లైన్ చూసుకొని ఎంత సౌండ్ తగ్గిపోయింది, ఫ్యాన్ సౌండ్. కరెంట్ పోయేసరికి రేడియోనా సౌండ్ అరుస్తుంది. ఎందుకు ఇప్పుడు సడన్ గా మోగింది? కరెంట్ పోయి వచ్చింది కదా. సో లైక్ దిస్. अभी ब्रश से सिखा रहे हैं, ये ब्रश है. पहले डॉटिंग टूल्स से करे ना, अभी ब्रश से. యాక్చువల్లీ నేను బిగినింగ్లో ఓన్లీ డాటింగ్ టూల్స్తో చేసేదాన్ని, తర్వాత ఇప్పుడు అడ్వాన్స్డ్ బ్రష్తో గ్రీన్. అక్కడ ఇంకో కలర్ కూడా వేయొచ్చేమో మాధురి, మన ఇష్టం కదా. ఇక్కడ అది రెండో లైను, అది గ్రీన్ వేస్తున్నారు. నేను కొంచెం जो साड़ी किसको क्या चाहिए वही साड़ी तो इतना है कि साड़ी पसंद दिया तो नहीं खरीद सकती. ఇక్కడ గ్యాప్ లేదు కదా, సో ఐఎమ్ లీవింగ్ ఇట్. లాస్ట్లో వెన్ ఇట్ విల్ బికమ్ డ్రై దెన్ ఐ విల్. तब इतनी सब लोग होटल में साड़ी साड़ी देंगे, वो सारी साड़ियों से निकालने के बाद भी फिर अभी गृह प्रवेश में सब लोग इतने साड़ियाँ दिए थे, पूछो बहुत सारी साड़ियाँ. मेरे सारे फ्रेंड वगैरह सब आए, सब साड़ी दिए. क्या करूँ बताना चाहिए. గ్రీన్ చాలా హైలైట్, చాలా బాగుంది. నేను ఈ గ్రీన్ నేను కూడా ఎప్పుడు వాడలేదండి. ఒక పని చేయొచ్చు, ఈ డార్క్ గ్రీన్ ఉంది కదా, నిర్మల్ కూడా వెళ్ళారా? నిర్మల్ పెయింటింగ్ తను నేర్పించాలి కదా. ఇవి వేసినప్పుడు ఎక్కువ గ్యాప్ ఉంచకూడదు, డాట్కి కరెక్ట్గా పక్క పక్కన వేస్తేనే ఆ లైన్ కరెక్ట్గా తెలుస్తుంది. నేనేం అంత పెద్ద ఏమో చేయలేదు, నేను ఇంకా చాలా తక్కువే భలే చేస్తాను. సో ఇది ఇలా వేస్తే అప్పుడు ఇంకా మంచి డెఫినేషన్ వస్తుంది అనమాట. ఎంపోజింగ్ అది హైలైట్ అవుతుంది. ఇట్ విల్ గివ్ మోర్ బ్యూటీ టు దట్ ఆర్ట్. కాదు మాది వైట్ పెన్సిల్ లైన్స్ లేకపోతే బ్లాక్ పెయింట్ వేయాలా? నో, ఆఫ్టర్ ఇట్స్ డ్రైడ్ జస్ట్ వైప్ విత్ గుడ్ ఇరేజర్. అవునా, దాంతో పోతే యా, అదే మనకి ఇప్పుడు కనపడుతుంది. ఆల్రెడీ వేసిన దాని మీద అసలు లేదు, పక్కన కొంచెం మంచి ఇరేజర్ వేస్తూ ఉంటే బ్రష్ లేపాలనిపించదు, అలా వేసుకోని వెళ్ళిపోవాలనిపిస్తుంది. काम करिए, इसमें से रेड से ऐसे फ्लावर ऐसे डॉट करके लगा दीजिए तो अच्छा लगता है. नहीं एक मैं दिखाती हूँ. वन मोर लाइन विल पुट. ओके, టూ క్లోజ్ అవ్వదు. ఇక్కడ ఏం చేద్దామంటే ఇలాగా हाँ वो ठीक है. हाँ भाई, हाँ हाँ हाँ, अब तो आपको छोटा बड़ा सब मिलेगा. ఏదన్నా డాట్ సెట్